మరో నెలలో సంక్రాంతి రాబోతోంది. పవిత్ర కార్తీకం పూర్తయిన శుభ క్షణాలివి. ఇక ఇది పవిత్ర సంక్రాంతి పర్వదిన సమయం. ఈ వేళ అన్నంతో శివుడిని పూజించటం అన్ని రకాలుగా అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలిస్తుంది. ఈ విశేషాలు చూసి మీ మిత్రులకు కూడా తెలియచేసి మరింత ఫలితం పొందవచ్చు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని అంటారు. తెల్లని అన్నంతో చేసే పూజలతో అనేక లాభాలు పొందుతారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. మరి అలాంటి అన్నంతో భగవంతుణ్ణి ఎలా పూజించాలో ఇప్పుడు చూద్దాం. తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో ఎవరైతే వదులుతారో వారింట్లో ఎప్పుడూ నగదుకు ఇబ్బందులు కలగవు. త్వరలోనే ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా పెట్టిన వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి. తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని ఎవరు చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయమవుతాయి. తెల్లటి అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలను కలిగి ఉంటారు. చాలా వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి తొలగిపోతాయి. తెల్లని అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్చర్యునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులకు పెడితే మీకున్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి. అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదంగా ఇచ్చి అవివాహితకు తాంబూలమిచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది. సరిగా అన్నం తినని వారికి తెల్లన్నం, పసుపు, కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి ప్రవహించే నీటిలో కానీ ఏదైనా చెట్టు మొదలులో కానీ వేసిన ఎడల ఎటువంటి దిష్టైనా తొలగిపోతుంది. సాధారణ సమస్యలకైతే ఈ పరిహారాల వల్ల ఉపశమనం కలుగుతుంది. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు జాతక చక్రాన్ని పరిశీలించి తగిన పరిహారం చేసుకున్న ఎడల పూర్తి ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది.